నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. శ్రీ విష్ణు సహస్రనామంలో 7వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. రాజు విష్ణువంశం కలిగినవాడు కనుక విష్ణువు నుండే వచ్చిన వర్ణాశ్రమ ధర్మాలు మొదలైనవి రాజు స్వాధీనంలో ఉంటాయి అని భీష్ముడు చెప్పిన దాన్ని బట్టి ధర్మరాజు ఆ వర్ణ ధర్మాలను, ఆశ్రమ ధర్మాలను వేరువేరుగా తెలుసుకోవాలని ఉంది అని అన్నాడు. భీష్ముడు చెప్పే సమాధానం, ఈ ఆధునిక కాలంలో జాతి, కుల, మతాలకు అతీతంగా మానవులందరం ఒక్కటిగా కలుస్తున్న ఈ కాలంలో మనకు అవసరమా అని అనిపిస్తుంది. అయితే బ్రాహ్మణాది చాతుర్వర్ణ్య వ్యవస్థ గుణకర్మ విభాగశః అని వ్యక్తి గుణాన్ని, పనిని బట్టే మొట్టమొదట కృతయుగంలో ఏర్పడింది. క్రమంగా అది నామమాత్ర స్థితికి దిగజారిపోయింది. అయితే కలియుగం తరువాత మళ్ళీ కృతయుగమే రాబోతోంది కనుక యథాపూర్వంగా గుణకర్మలను బట్టే మన వర్ణాన్ని నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరైనా ఏ పనినైనా ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది. మన ఆసక్తే మన గుణం. దాన్ని బట్టి మనం చేసే పనిలో నైపుణ్యం సాధించడానికి, జీవిత సాఫల్యం పొందడానికి ఈ వర్ణ ధర్మాలు అనేవి విజయ సూత్రాల్లాగా పనిచేస్తాయి. కనుక మనం వీటిని తెలుసుకుందాం. ఇక్కడ ధర్మాలు అనే మాటకు బాధ్యతలు అని అర్థం. ఇవి హక్కులు కాదు, బాధ్యతలు. భీష్ముడు మొదట అన్ని వర్ణాల వారికి, అంటే మానవులందరికీ ఉపకరించే గుణాలను పేర్కొన్నాడు. కోపంబులేమి, సత్యాలాపము, నిజదార పరవిలాసము, శుచితా గోపనము, అద్రోహంబు, అవనీపాలక, సర్వవర్ణ నియత గుణంబుల్. కోపం లేకపోవడం, ఆడిన మాట తప్పకుండా ఉండడం, ఏకపత్ని వ్రతం, సభ్యతతో వ్యవహరించడం, ద్రోహ చింత లేకుండా ఉండడం, ఇవి ఉత్తమ మానవత్వానికి సామాన్య లక్షణాలు. ఇక ఇప్పుడు మనం వరుసగా వర్ణధర్మాల్లోకి వెళ్తున్నాము. బ్రాహ్మణ వర్ణం అంటే మేధావి వర్గం. వారికి పరమమైన బాధ్యత ఇంద్రియ నిగ్రహం. తర్వాత ప్రథమ కర్తవ్యం అధ్యయనం. ఏ శాస్త్రంలోనైనా నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉండడం, ఆ శాస్త్రానికి అతడు ప్రతినిధి అన్నంతగా, దానికి అథారిటీ అన్నంతగా దాన్ని స్వాధీనం చేసుకోవడం. ఈ రెండింటితో, అంటే ఇంద్రియ నిగ్రహము, ఈ శాస్త్రానికి అథారిటీ అనే స్థితి, ఈ రెండింటితో తక్కిన అన్ని పనులు సక్రమంగా అమలు జరుగుతాయి. కనుక నిష్ఠతో వీటిని ఆచరణలో పెట్టుకోవాలి. ఇంకా చెయ్యకూడని పనులను చెయ్యకుండా, దయతో, శాంతితో, గర్వం లేకుండా, ధార్మికంగా జీవిస్తూ, ధార్మికంగా ప్రాప్తించిన ధనాన్ని కుటుంబ పోషణకు ఉపయోగిస్తూ, ఆ మిగిలిన ధనాన్ని అర్హులకు దానం చేస్తూ ఇలా జీవించాలి. ఇది మేధావిని ఉత్తమునిగా చేసే సూత్రం. వీటిని పాటిస్తే ఒక మేధావి ఉత్తమ స్థాయికి చేరడానికి అవకాశం ఉంది.
ఇక క్షత్రియ వర్ణం అంటే ప్రజాపాలక వర్గం. వారికి సాధారణ బాధ్యతలు అధ్యయనం, యజ్ఞం, దానం చేయడం, దొంగలను శిక్షించటం, ప్రజారంజకంగా పరిపాలించడం, యుద్ధం వస్తే నిర్భయంగా పోరాడడం. వీటిలో పరమ బాధ్యత పోరాడడం అంటే రక్షణ కల్పించడం అన్నమాట. ప్రస్తుతం సెక్యూరిటీ అన్నమాట వాడుకుంటున్నాం. ఇక వైశ్యవర్ణం అంటే వ్యాపార, వాణిజ్య, వ్యవసాయపరమైన వర్గం. వారికి అధ్యయనం, యజ్ఞం, దానం, గో సంరక్షణం, వ్యవసాయం ఇవి సాధారణ బాధ్యతలు. కేవలం రుజుమార్గంలో, ధర్మ మార్గంలో మాత్రమే ధనార్జనం చేయడం వారికి పరమ బాధ్యత. ఇక శూద్రవర్ణం పై 3 వర్గాల వారికి సహాయపడే వర్గం. మేధావులకు, పరిపాలకులకు, వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారికి, వర్గాల వారికి సహాయపడడమే వారి బాధ్యత, వారికి పరమ బాధ్యత అంతే. రాజు అనుమతితో దాన ధర్మాల కోసం ధనధాన్యాలను కూడబెట్టుకోవచ్చు. శూద్రవర్గం వారికి ఇక వేరే ప్రత్యేక బాధ్యతలు అంటూ ఏమీ లేవు. ఇప్పుడు ఈ ధర్మాలను, ఈ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతదేశంలో మనం ఎలా ఉన్నాం? పుట్టుకతో ఏ వ్యక్తికి ఒక వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే పేరు ఏది ఉండకూడదు అని, అందరికీ భారతీయుడు అనేదే వర్ణం, భారత జాతి అని ఆ ఆదర్శంతో ముందుకు సాగుతున్నాం. పౌరులందరికీ సమాన బాధ్యతలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఎవరికి ఏ బాధ్యత లేదు. జన్మనా జాయతే శూద్రః, పుట్టుకతో శూద్రుడై జన్మిస్తాడు అని తెలుస్తోంది. కనుక తాను ఏ వర్ణానికి అంటే ఏ వర్గానికి, ఏ రంగానికి చెందినవాడుగా ఎదగాలి అని అనుకుంటాడో, తన కెరీర్ అంటే జీవన శైలి, వృత్తి ఏదో తానే నిర్ణయించుకోవాలి. మేధావిగా ఎదగదలుచుకుంటే బ్రాహ్మణ వర్ణ నియమాలను పాటిస్తూ దాన్ని బాధ్యతగా తానే తీసుకోవాలి. బాధ్యతగా తీసుకున్నవాడు ఆ వర్ణానికి ప్రతినిధి అవుతాడు. బాధ్యత లేకుండా కేవలం ధనం కోసం, వేతనం కోసం పనిచేసి తన కుటుంబ పోషణం వరకే పరిమితమైనవాడు శూద్రవర్ణంలో చేరతాడు. గనక ఆ సూత్రాలను పాటిస్తే సుఖంగా గమ్యం చేరుకుంటాడు. అలాగే పరిపాలకుడుగా ఎదగదలుచుకున్నవాడు ఆ నియమాలను పాటిస్తూ దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. వాణిజ్య, వ్యవసాయ నాయకులుగా ఎదగదలుచుకున్నవారు దాన్ని బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యత అంటే ధర్మం. ఎవరు ఏ బాధ్యత తీసుకుంటే వారు ఆ వర్ణ ధర్మాలను పాటిస్తే జీవితం సుఖమయమవుతుంది. ఈ దృష్టితో మనం మన వర్ణాన్ని నిర్ణయించుకొని ఆ మార్గంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. దానికి ఈ భీష్మ ఉపదేశాన్ని ఉపయోగించుకుందాం. ఇక ఈ వర్ణ ధర్మ విషయంలో చివరగా భీష్ముడు త్రైవర్ణికులకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఒక ముఖ్య ధర్మాన్ని చెప్పాడు. అధిప త్రైవర్ణికులకును యజ్ఞ విధుల శ్రద్ధ కలిమికి మిగులు ధర్మంబు లేదు. యజ్ఞమున కంటే అధికమైనది యుగలదే, యజ్ఞకర్తయ చూవే సర్వాధికుండు. యజ్ఞాన్ని మించిన ధర్మం లేదు అన్నాడు భీష్ముడు. యజ్ఞం అంటే భగవత్ ప్రీతికరమైన, నిస్వార్థమైన, సర్వప్రాణి శ్రేయోదాయకమైన శుద్ధ సంకల్పంతో చేసే కార్యక్రమం. దీనివల్ల తన బాధ్యతా నిర్వహణలో జరిగిన పుణ్యపాపాలన్నింటినీ భగవంతునికి సమర్పించడం జరుగుతుంది. బాధ్యతగా నిర్వహించి పాపపుణ్యాలు కలిగాయి అని బరువు పడే మనస్సులను ఇది తేలికపరుస్తుంది.
ఇందులో సాధారణ మానవులంతా పాల్గొంటారు గనుక వాళ్ళు తమ వంతు కృషి చేసి దానికి ప్రతిఫలాన్ని పొందుతారు. తాము కూడా అలాగే భగవదర్పణం చెయ్యాలి అని తెలుసుకుంటారు. మానసికంగా యజ్ఞం చేస్తారు. ఏ బాధ్యత లేని సామాన్య మానవులందరూ కూడా ఇలాగా బహిరంగంగా ప్రత్యేకించి యజ్ఞమేది చేయవలసిన అవసరం లేదు. అందువల్ల త్రైవర్ణికులకు మాత్రమే ఇది తప్పక బహిరంగంగా చేయవలసిన బాధ్యతగా ఇక్కడ భీష్ముల వారు చెప్పడం జరిగింది. నిజానికి మానవునిగా పుట్టిన ప్రతి వాడు మానసిక యజ్ఞం తప్పకుండా చెయ్యాలి అని భగవద్గీతలో నొక్కి చెప్పబడింది. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచరా. యజ్ఞం కోసం కాకుండా ఏ పని చేసినా అది బంధమవుతుంది. కనుక ప్రతి పనిని యజ్ఞంగా భగవంతునికి సమర్పణగా చెయ్యాలి. అప్పుడే మనశ్శాంతి లభిస్తుంది. ఇదే ఈ వర్ణధర్మాల సారాంశం. ఓం నమో వెంకటేశాయ.